ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సమాజంలో ప్రతి దానికి విలువ ఉండాలి. అలా విలువ లేకపోతే నేనే విలువ కడతా అంటున్నాడు ట్యాగ్ రాజా మన రాకెట్ రాఘవ. లెట్స్ వెల్కమ్ దెం. యాపిల్ సిమ్లాలో ఉండాలి కదా, సీట్లో ఉందేంటి? ఎక్కడున్నా యాపిలే. ఓకే మేడం, విలువలతో కూడిన ఒక సమాజాన్ని నేను చూడాలనుకుంటున్నాను. అందుకే విలువలన్నీ ఒంటి మీద వేసుకుని తిరుగుతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం తెలుసండి, ఎవరి దగ్గర మనం మార్పు కోరుకున్నామంటే సమాజంలో మార్పు మనతోటే స్టార్ట్ అవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే ఉలవసారికి ఉలవలు ఎంత అవసరమో మనిషికి విలువలు అంత అవసరం అండి. చెప్పరా చెప్పు. పిల్లలకి సెలవులు ముఖ్యము, పెళ్లికి దరువులు ముఖ్యము, నోటికి ఏది వస్తే అది రాస్తున్నారండి ఆడు కలిపి. ఏ ఫణి ఏంటి మొహం మీద దెబ్బ తగిలిందేంటి? మన ఇచ్చారు సంభవం చూసావా? చూశాను. నేను చూడలేదు. సాయంత్రం తగ్గిస్తూ ఉంటాయి, అన్ని కనబడుతుంటాయి. అరే ఏంట్రా ట్యాగులు ఏంట్రా చీప్ గా? ట్యాగులను పట్టుకుని చీపుగా అంటావా? మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా కూడా తీశారు తెలుసా? ఏ సినిమారా? ట్యాగూర్. అది టాగూర్ కాదు. నీ ఇష్టం, దానికి దీనికి సంబంధం లేదు. సంబంధం లేదనుకో, కలుపుకోవాలి కానీ దేనికైనా సంబంధం ఉంటది. ఇప్పుడు నీకు కామెడీకి సంబంధం ఉందా? తీసుకుని రాలేదు నేను ఇక్కడికి. మాస్ మహారాజా రవితేజ గారు ఈ ట్యాగుల మీద ఒక పాట కూడా పెట్టించుకున్నారు తెలుసా? ఏం పాటరా? జంటాగు జిత జంటాగు. నీకు నచ్చినట్టు కలుపుకి వెళ్ళిపోకండి, అది జంతాకు. అంతెందుకయ్యా, ఈ రోజు నేను షూటింగ్ వస్తుంటే కారు రోడ్డు మీద ఆపేశారు. ఎందుకు? ఫాస్ట్ ట్యాగ్ లేదని. అసలు నా పేరేంటి చెప్పు నువ్వు? త్యాగరాజు. అది అమ్మా నాన్న పెట్టిన పేరు, త్యాగరాజా. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ త్యాగరాజు 2.0 కదరా? అంటే టీ ఫర్ ట్యాగ్. నాకు బోల్డ్ అంత విలువ ఉంది. విలువ లేదు. విలువ ఉందిరా. ఇంట్లో నీకు ఎంత విలువ ఇస్తున్నారో ప్రూవ్ చేసుకో. ఒక కాఫీ తెప్పించుకో. కాఫీ చూడకుండా ఇసిరితేనే ఇలా తగిలిందే, చూసి ఇసిరితే ఇంకెలా తగిలేదు. చూసి విసిరితే మీ మీద కదా విసిరేవాళ్ళు. చూసావు కదా ఇంట్లో నీకు ఎంత వాల్యూ ఉందో. అందుకనే నువ్వే వెళ్ళి స్టవ్ వెలిగించి కాఫీ పెట్టుకో, నాకు ఒకటి పంపించాల. విలువ ఉండాలండి. ఎలా బతుకుతారు సొసైటీలో నాకు అర్థం కాదు. బాబయ్యా ఇలా దారా ఎన్ని నెలబట్టి తిరుగుతున్నారో మా ఇదిలోని. ఏ రోజు నన్ను బాబయ్య అని పిలిస్తే పలికాను నేను. ఏది ఒకసారి ట్యాగ్ అయ్యా అని పిలు. ట్యాగ్ అయ్యా అది ఒక ట్యాగ్ వేస్తారా ఏంటి? ఇప్పుడు నీ విలువ 5,000 రూపాయలు అయ్యింది అంటారు కానీ ఎక్కడిస్తారు 5,000? వస్తావేంట్రా నువ్వు? బావా బావా పెళ్లి చూపులకి టైం అయిపోతుంది. అసలు బోర్డు అంత బ్యాడ్ టాక్ ఉంది మన మీద. ఎవడ్రా ఈ పుల్ల ట్యాగు? బామర్దే. ఇంతకీ ఈయనెవరో? విలువలతో కూడిన మనిషిని. ఈ రోజు నా పెళ్లి చూపులు. నేను తప్పకుండా వస్తాను. నీ విలువ పెంచుతాను ఈ రోజు. విలువ ఉన్నట్టు వెళ్తే విలువ పెరుగుతుంది అనమాట. నీ మంచికి చెప్తానని అడితో పెట్టుకో. ముందుకొచ్చేవాడు కదరా బావంటే, ముందుకొచ్చాడు బావా. బాంబది క్షేమం కోరేవాడారు బావరా. నువ్వు రావా? నేను రాను. సాయంత్రం పదండి. నమస్కారం మేడం. ఇది నా భార్య గుంతలకడి, ఇది నా కూతురు జంబలకడి. మీ పేరు? పంపలకడి. నా పేరు పంపలకడి. దీని పెళ్లి చూపులండి. ఏమే పెళ్ళోళ్ళు వచ్చే టైం అయింది. డాన్స్ చేసి ఆ విగ్గు జరిగినట్టుంది, సరి చేసుకొని తీసుకురాపో. నమస్కారం అండి. వీళ్ళు మా బావ ట్యాగ్ వేసుకుని వచ్చాడండి. ట్రయల్ రూమ్ నుంచి బట్టల షాప్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడండి. ఏం మాట్లాడుతున్నాడు రా? మరి ఇలాంటి విలువలు లేని ఇంటికి తీసుకొచ్చేవంటున్నాను నువ్వు. నాకు ఈ టీమ్ లో విలువ లేదంటే ఒప్పుకుంటాను, కానీ ఇంటికి విలువ లేదంటే ఒప్పుకోను. మంచి సెంటర్ లో ఉంది. గజం ఎంత ఉంటుందో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా గజం ఎంత ఉంటది. ఏమే మా భార్య అండి. ఏంటమ్మా అసలు ఏ మాత్రం వాల్యూ లేకుండా, విలువ లేకుండా పెళ్ళానికి విలువ పెంచిన వాడితో నువ్వు కాపురం ఎలా చేస్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ రోజు నీ విలువ పెంచుతాను. ఈ రోజు నీ విలువ 10 రూపాయలు. నా రేట్ 10 రూపాయలు.
రేటు 10 రూపాయలేండి చండాలంగా. ఇంతకాలం పెంచి నన్ను గుర్తుపెట్టుకోలా. నోరుమోయ్, అమ్మాయిని తీసుకురా. మా అమ్మాయి జంబలకడి. అసలు ఈ విలువ లేని అమ్మాయి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంటండి విలువ లేదంటాడేంటండి? ఈ రోజు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విలువ 150 రూపాయలు. నాకన్నా దీని రేటు ఎక్కువ 150. పెళ్లి చూపులు మాటలు మొదలు పెడదాం, ఓకేనా? అబ్బాయికి ఏం పెడతారు? గడ్డపారేస్తాం. ఇంటి ముందు లంకి బిందెలు ఉన్నాయని మా తాత చెప్పాడు. తవ్వుకుంటే బిందెలన్నీ ఆయనకే. ఆ లంకి బిందులు నువ్వే నెత్తి మీద వేసుకుని ఊరేగు. రాసుకో, చెప్తాను. మా వాడికి ఓ జత మాసిపోయిన బట్టలు. మాసిపోయిన బట్టల? దానికో బంగారు ట్యాగ్. అమ్మో వేసాడు. ఒక చిన్న చెంచా. చెంచా ఏం చేసుకుంటాడండి? కాఫీలో పంచదార వేసుకుని కలుపుకుంటాడు. నీకెందుకు? ఇవన్నీ ఏర్పాటు చేసేయండి. ఇప్పుడు టాలెంట్ ముచ్చటేదో చూద్దాం. టాలెంట్ అయ్యండి ఎందుకు? అమ్మాయికి పాటలు వచ్చా? వాళ్ళ అమ్మకి వచ్చు. అంటే ఆవిడని పెళ్లి చేసుకోమంటావా? ఆ పాట అంటే పాట. ఈసారికి దీంతో అడ్జస్ట్ చేసి. జాన్ చెట్టు కాస్తాయి జాంకాయలు, జాంకాయలు. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. మోకం మీద కాస్తాయి లెంపకాయలు, లెంపకాయలు. ఇదిగో మంచి రోజు చూసి పెళ్లి ఏర్పాటు చేయండి. పెళ్లి పందిట్లో ఒక్క ట్యాగ్ కూడా తగ్గడానికి వీల్లేదు. టైం చూసుకుని వచ్చి మా వాడు ట్యాగ్ కట్టేస్తా, తాళి కట్టేస్తాడు. పెళ్లి తరువాత పెళ్లి అయిపోయింది. కస్మాన్ గారు ఈరోజు అదే అబ్బా పాలు ఎంత బాగున్నాయో. మా పప్పనే పితుక్కుని వచ్చాడు. డైరెక్ట్ గేదె దగ్గర నుంచి తెచ్చినట్టు లాట్లో తెచ్చాడు. ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు? ఇక్కడ ఒక్క విలువ లేకుండా శోభనం జరిపిస్తుంటే ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరంటే పెళ్లి అవుతా స్వామి అవుతారా? పరుగు పోతే ఇలా. మంచానికి ఎన్ని కోళ్ళు ఉన్నాయి? 4 కోళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క కోడికి 15,000 ట్యాగ్ కట్టాలా వద్దా? మంచమే 10,000 లేదు కదండి. మంచం మీద ఏంటి రావి? గులాబీ రేకులు. ప్రతి రేకి ట్యాగ్ కట్టి అక్కడ పెట్టండి. రేకి ట్యాగ్ కట్టాలి. చల్లారిపోయినా నీలో వేడి చల్లారిపోయినా పర్వాలేదు. కాదే, నువ్వు శోభన వనగానే ఒలింపిక్ టార్చ్లా పాల గ్లాస్ పట్టుకొచ్చేయడం కాదు. పాల గ్లాస్ ఇప్పుడే చెప్తున్నా, నీకు అరగంట టైం ఇస్తున్నాను. అరగంట ఇది నాకు ఈ టైం. తగలయ్యా, ఆగు. నీకు విలువ పెంచుదామని ఇక్కడికి వచ్చాను. నాకే ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నా ఉంటే ఈ శోభనం జరగడానికి వీలు లేదు. ఎవడరా చెప్పడానికి? నువ్వే తెక్కించుకున్నావు. నువ్వు నీ ట్యాగులు పిచ్చి. కొట్టుతుండే నాకు రేటు పెంచిన వ్యక్తి. నీ రేటు తగలయ్యా. ఫస్ట్ విల్ గో విత్ ఇంద్రజ మ్యామ్. ఎలా అనిపించింది? ట్యాగ్ రాజన్ గారు, మనిషి విలువని పెంచాలంటే ఇలా ట్యాగ్ పెట్టి పెంచాలని ఫస్ట్ టైం మీరు చూపించారు. చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. అందరికి ట్యాగ్లు అతికించడం, ట్యాగ్ల వల్ల ఒక ఇష్యూ క్రియేట్ చేయడం చాలా కొత్తగా తీసుకొచ్చారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. వెరీ నైస్, గుడ్. కృష్ణ భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది? రాకెట్ రాఘవ్ గారు చాలా బాగా చేశారు. చాలా కొత్తగా ఉంది. శాంత్ కుమార్ గారు చాలా యాక్టివ్ గా చేశారు. చాలా బాగుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.